అలాగే నా పేరు మైత్రి వెంకట. మన ఛానల్ కారణం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్స్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లా. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. ఫ్రెండ్స్, నేను వైజాగ్లో చిత్రాలయ మాల్లో సెకండ్ ఫ్లోర్లో దర్ఫీ అని ఒక కేఫ్ని అయితే ఓపెన్ చేశాను. సో చాలా అంటే చాలా ఫెంటాస్టిక్ ఫుడ్ ఉంది అక్కడ. అండ్ కాఫీస్లో కూడా చాలా యూనిక్ వెరైటీస్ ఆఫ్ కాఫీస్ ఉన్నాయి. సో ఎవరైతే కెఫే లవర్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా రండి. యూనిక్ కాఫీస్ ఉన్నాయి, యూనిక్ ఫుడ్ ఐటమ్స్ ఉన్నాయి. వాటన్నిటి కూడా ట్రై చేయండి, ఎక్స్ప్లోర్ చేయండి. మొజిటోస్, మాక్టైల్స్, మిల్క్ షేక్స్, థిక్ షేక్స్, చికెన్, వెజ్, క్రాబ్ లాలీపాప్ ఇలాంటివన్నీ ఉన్నాయి మన దాంట్లో. సో రకరకాల థింగ్స్ అయితే ఉంటాయి మన దాంట్లో. యూ కెన్ ట్రై ఆల్ దోస్ థింగ్స్. అదే కాదు, మన దగ్గర పేస్ట్రీస్, తిరామిసు లాంటివి కూడా అవైలబుల్ ఉన్నాయి. మాచా కూడా అవైలబుల్ ఉంది మన దగ్గర. సో యూ కెన్ ట్రై ఆల్ దోస్ థింగ్స్. అండ్ ఈవెన్ న్యూటెల్లా బర్గర్స్ కూడా ఉన్నాయి మన దగ్గర. సో రండి, ట్రై చేయండి. అడ్రస్ గుర్తుంది కదా, జగదాంబ థియేటర్ పక్కన చిత్రాలయ మాల్ సెకండ్ ఫ్లోర్. డోంట్ ఫర్గెట్ టు విజిట్. ఏదైనా మూవీ చూసేటట్టయితే చిత్రాలయ మాల్కి, జగదాంబకి, మెలోడీకి ప్రిఫరెన్స్ ఇవ్వండి. అవి చూసుకొని అలాగా డైరెక్ట్గా కేఫేకి అయితే వచ్చేసేయండి. ట్రై చేయండి. థ్యాంక్ యూ. సో బేసిక్గా ప్రభాస్ గారి మూవీస్లో వన్ ఆఫ్ ది మోస్ట్ హ్యూజ్లీ యాంటిసిపేటెడ్ సినిమా అంటే స్పిరిట్ అని అందరూ కూడా టక్కని చెప్పేస్తారు. సో దాని షూటింగ్ కోసం, దాని అప్డేట్స్ కోసం మొత్తం అందరూ కూడా ఈగర్గా వెయిటింగ్. ఎప్పుడెప్పుడు అప్డేట్లు వస్తాయి, ఎప్పుడెప్పుడు సినిమాకి సంబంధించిన షూటింగ్ మొదలవుతుంది, ఇవన్నీ చూడాలని అయితే అందరూ వెయిటింగే యాక్చువల్గా. సో అందుకనే ఇంకా దానికి సంబంధించి కొన్ని మేజర్ అప్డేట్స్ ఉన్నాయి. సో వాటి గురించి మాట్లాడుకుందాం. అలాగే రాజా సాబ్ది కూడా ఒక చిన్న అప్డేట్ ఉంది, అది కూడా కలిపి చెప్పేసుకుందాం ఓవరాల్గా, ఎందుకంటే మొత్తం కూడా ప్రభాస్ గారి కోసమే కాబట్టి. సో ఫస్ట్ అయితే స్పిరిట్ అప్డేట్స్ చూసుకుంటే, స్పిరిట్కి సంబంధించిన లుక్ టెస్ట్, అంటే ప్రభాస్ గారి లుక్ టెస్ట్ అయితే అయిపోయింది. సో బేసిక్గా ప్రభాస్ గారు ఈ సినిమాలో ఎలా కనబడాలి అనే దాని గురించి ముందుగా ఒక లుక్ టెస్ట్ అయితే ఉంటుంది కదా, ప్రతి సినిమాకి ఉంటుంది. అలాగే ఈ సినిమా కూడా ఆ లుక్ టెస్ట్ అయితే చేశారు. అండ్ ఆ లుక్ అయితే అజ్జిరిపోయిందని అయితే ఇన్సైడ్ టాక్. అంటే చాలా రా అండ్ రస్టిక్గా, చాలా అంటే చాలా ఫ్రెష్గా, అంటే ప్రభాస్ గారు మనకి ఇప్పటి వరకు కనబడనంత డిఫరెంట్ లుక్లో కనబడబోతున్నారంట. అదైతే మాత్రం ఇక్కడ ఫెనామినల్ అని చెప్పొచ్చు. అంటే మనకి సందీప్ రెడ్డి వంగ గారి సినిమా అంటే ఎలాగూ మనం ప్రభాస్ గారి సినిమాల్లో ఇప్పటి వరకు చూడని స్క్రీన్ ప్లే కానీ, స్టోరీ డ్రివెన్ వే కానీ అన్నీ చూస్తాం. బట్ ఇదైతే కంప్లీట్ యూనిక్. ఇప్పుడు ఆ లుక్ ఏదైతే ఉందో దాన్ని అయితే మాత్రం మనం చాలా అంటే చాలా కొత్తగా ఎక్స్పెక్ట్ చేస్తాం, చాలా డిఫరెంట్గా ఎక్స్పెక్ట్ చేస్తాం. అండ్ అది మనం ఎంత లెవెల్లో అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నామో అంతే లెవెల్లో వాళ్ళు అయితే ఆల్రెడీ ప్లాన్ చేశారంట. లుక్ టెస్ట్ అంతా కూడా అయిపోయింది. సో ఎవ్రీబడి ఈజ్ హ్యాపీ. అండ్ ఆ లుక్స్ అవి చూసి మొత్తం అసలు గూస్బమ్ మూమెంట్స్ అంటే మొత్తం అందరికీ కూడా అక్కడ. సో చాలా అంటే చాలా ఎగ్జైట్ అవుతున్నారు ఇన్సైడ్ వాళ్ళు కూడా, అందరూ కూడా స్పిరిట్లో ప్రభాస్ గారి లుక్స్ కోసం అండ్ ప్రభాస్ గారి రోల్ కోసం. సో అందువల్ల ఫెనామినల్ ఉండబోతుందని అయితే తెలుస్తోంది మనకైతే. సో లుక్ టెస్ట్ అయిపోయింది. అండ్ లుక్ టెస్ట్తో పాటుగా ఇంకా నాకు తెలిసి షూటింగ్ అప్డేట్స్ కూడా మనకు త్వరలో వచ్చేస్తాయి, ఎందుకంటే షూటింగ్ స్టార్ట్ అయిపోతుంది. రీసెంట్గా ఒక స్టేజ్ మీద ఉన్నప్పుడు సందీప్ రెడ్డి వంగ గారు నవంబర్ ఎండింగ్లో ఈ సినిమా షూటింగ్ అయితే స్టార్ట్ చేస్తారని చెప్పారు. బట్ నవంబర్ ఎండింగ్లో ఉండకపోవచ్చు మ్యాక్సిమం ఈ మూవీ అయితే. అంటే షూటింగ్ స్టార్ట్ అవ్వడం నవంబర్ ఎండింగ్లో ఉండదు, ఎందుకంటే ఇంకేం లేదు, ఎక్కువ రోజులు లేదు, చాలా కొద్ది రోజులు మాత్రమే ఉంది. సో ఇప్పుడు లుక్ టెస్ట్ అనేది జరిగింది కదా, సో దీనికి తగ్గట్టుగా మేబీ ఇన్ కేస్ ఇది కూడా కొంచెం ఇంటర్నేషనల్ యాక్షన్ మూవీనే. అంటే ఇది కూడా కొన్ని వేరు కంట్రీస్ని తిరుగుతూ చేసే కైండ్ ఆఫ్ యాక్షన్ మూవీని. సో ఇది కూడా ఒక కైండ్ ఆఫ్ గ్లోబ్ ట్రోటింగ్ యాక్చువల్లీ. సో గ్లోబ్ ట్రోటింగ్ కాప్ యాక్షన్ అడ్వెంచర్ కాదు, సారీ, కాప్ యాక్షన్. గ్లోబ్ ట్రోటింగ్ కాప్ యాక్షన్ మూవీ ఇది. కాప్ అంటే అదే పోలీసు, మీరు ఏదో క్యాస్ట్ అనుకుంటారు, మళ్ళీ అదో బాధ మళ్ళీ ఎందుకు వచ్చింది. సో పోలీస్ అంటే మనకి మాత్రమే అలాగా, బట్ వరల్డ్ వైడ్గా చూసుకుంటే ఆ కాప్ అంటారు కాబట్టి అందుకు చెప్తారు అంతే. సో ఇది కూడా డెఫినెట్గా చాలా పెద్ద స్కేలే. సో మేబీ దాని రిలేటెడ్గా ఏమైనా ప్రీ విజువలైజేషన్ ఏమైనా ఉండొచ్చేమో, ఏదైనా కాన్సెప్ట్ ఆర్ట్ కానీ ఏదైనా ఉండొచ్చేమో. నాకు తెలిసి అలా ఏం ఉండదు సందీప్ రెడ్డి వంగ గారి మూవీస్కి. బట్ ఏమో ఇన్ కేస్ ఏమైనా ప్లాన్ చేస్తారేమో. సో డిసెంబర్ ఫస్ట్ వీక్ నాటికి ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ అవబోతుంది. ఒక మంచి షెడ్యూల్ అయితే ప్లాన్ చేస్తారు. ఒక 10 రోజుల పాటు షెడ్యూల్ అయితే ఉంటుందన్నమాట ఈ సినిమా కోసం. ఒక 10 రోజుల పైనే ఉంటుంది. అండ్ డిసెంబర్ ఎండింగ్ నాటికి వచ్చేసరికి ఆర్ అట్లీస్ట్ థర్డ్ వీక్ నాటికి మళ్ళీ ఇంకో షెడ్యూల్ ఏమైనా ఉండొచ్చు. అండ్ దీని తర్వాత మళ్ళీ కొంత బ్రేక్ అయితే ఉంటుంది, బికాస్ మరి ఇంకా రాజా సాబ్ అయితే వస్తుంది కాబట్టి. సో ఆ టైంలో మినిమల్ ప్రమోషన్స్, మరి టూ మచ్గా ఎలాగో చేయరు ప్రభాస్ గారు ప్రమోషన్స్ చేయాల్సిన అవసరం లేదు. ప్రమోషన్స్ లేకపోయినా, ఈవెంట్స్ లేకపోయినా, ప్రెస్ మీట్స్ లేకపోయినా, ఏమీ లేకపోయినా కూడా ఆడియన్స్ని థియేటర్స్కి పుల్ చేయగలిగే స్టామినా 100కి 200% ఉంది ప్రభాస్ గారిలో. సో ఇంకా ఆయన కంటెంట్స్, ఇంకా అదంతా కూడా నెక్స్ట్ లెవెల్. సో అందుకే ఆయనకు అవసరమే లేదు అసలు వాటి కోసం. బట్ ఏదో ప్రొడ్యూసర్ల కోసం,
ఇక డిస్ట్రిబ్యూటర్ల కోసం, బయ్యర్ల కోసం, వాళ్ళ కోసం ఏదో ఒక చిన్న ఈవెంటో, చిన్న ప్రెస్ మీటో అలా ఏదైనా పెడితే పెడతారు మహా అయితే అంతే. అంతకు మించి ఇంకేం ఉండదు. అది కూడా ఆయనకి అంత నచ్చదు. ఏమన్నా అది కూడా పెట్టి మైక్ ఇస్తే నా పక్కన ఎవరిని ఉంటే వాళ్ళకి ఇచ్చేస్తే బాగుందని అనుకుంటారు ఆయన. బట్ ఏదో అది కూడా చెప్తున్నాం కదా, అది కూడా ఆయనకి ఇష్టమే కాదు. ఏదో తప్పక అన్నట్టు వస్తారంతే. బట్ లేదంటే ఈవెంట్లు పెట్టరు. ఎందుకంటే ఆయన ఇంట్రోవర్ట్ కాబట్టి. అలా అని కాకపోయినా అసలు ఈవెంట్లు పెట్టాల్సిన అవసరం కూడా లేదు. ఈవెంట్లు లేకపోయినా కూడా జస్ట్ ట్రైలర్, టీజర్ వీటితోనే ఆడియన్స్కి పూర్తి స్థాయిలో ఇంపాక్ట్ ఇచ్చి థియేటర్స్కి రప్పించగలిగే స్టామినా అయితే మాత్రం ప్రభాస్ గారిలో పీక్స్లో ఉంది. సో ఇంకా అది అవసరం లేదు. బట్ ఏదో చేస్తారంతే. సో కొన్నాళ్ళు బ్రేక్ ఉంటుంది, మళ్ళీ తర్వాత కంటిన్యూ అవుతుంటుంది స్పిరిట్ షూటింగ్ అనేది. ఇంకా అది అలా నడుస్తూ ఉంటుంది. స్పిరిట్ నాన్ స్టాప్ ఉంటుంది. ఎందుకంటే స్పిరిట్ గ్యాప్లో ఇంకెవరికి కూడా డేట్స్ అయితే ఇవ్వట్లేదు. సో సలార్ 2 అండ్ కల్కి 2 ఈ 2 అండ్ బ్రహ్మరాక్షస్ ఇవన్నీ కూడా నాకు తెలిసి ఆఫ్టర్ దిస్సే. అండ్ ప్రేమ్ రక్షిత్ మాస్టర్ది కూడా. సో మొత్తం నలుగురివి కూడా ఇంకా సైమల్టేనియస్గా నడుస్తూ ఉంటాయి నాకు తెలిసి. ఒక మంత్ ఒకరికి, ఒక మంత్ ఒకరికి, ఒక మంత్ ఒకరికి, ఒక మంత్ ఒకరికి అలా డేట్లు ఇచ్చుకుంటూ వెళ్ళిపోతారు ఇంకా నాకు తెలిసి. సో ఇంకా అలా కంటిన్యూ అవుతుంది. ఇంకా అది కూడా ఎక్కువ రోజులు కాదులేండి, త్వరగానే అయిపించేస్తారు అన్ని సినిమాలు కూడా. సో అది సిచ్యువేషన్ అనమాట. సో చాలా ఫాస్ట్గానే వెళ్తాయి. స్పిరిట్ అయితే మాత్రం మ్యాక్సిమం టు మ్యాక్సిమం జూన్ ఎండింగ్ నాటికల్లా షూటింగ్ స్టార్ట్ అయిపోయే అవకాశం అయితే ఉంది. అండ్ షూటింగ్ ఎండ్ అయిపోయే అవకాశం అయితే ఉంది జూన్ నాటికల్లా. అండ్ రిలీజ్ అనేది మనకి మ్యాక్సిమం 2026లో ఉండకపోవడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. 2027లోనే రిలీజ్ అవ్వడానికి ఛాన్సెస్ అయితే కొంచెం ఎక్కువ ఉన్నాయి. మరి ఇంకా అది మరి పరిస్థితి. ఎందుకంటే బేసిక్గా ఎంత కాదనుకున్నా పోస్ట్ ప్రొడక్షన్ కొంచెం గట్టిగా చేయాల్సి ఉంటుంది. అండ్ ఆ మిక్సింగ్ కానీ, ఎడిటింగ్ కానీ మొత్తం అన్నీ కూడా చూసుకోవాలి. ఒక ప్రాపర్ రిలీజ్ డేట్ అనుకోవాలి. ఇవన్నీ ఉంటాయి. అండ్ బేసిక్గా స్పిరిట్ అనేది ఏదో ఒక్క లాంగ్వేజ్కి మాత్రమే పరిమితం అయ్యో, లేదంటే 2 లాంగ్వేజ్లకి పరిమితం అయ్యో ఉండే సినిమా కాదు. ఇది 5 లాంగ్వేజ్లకి, 5 ఇండస్ట్రీలకి కూడా సంబంధించి బాగా కనెక్ట్ అయ్యి ఉండే సినిమా. బికాస్ అటు ప్రభాస్ గారు ఆ ఇంపాక్ట్ ఏదైతే ఉందో అది, అండ్ అట్ ద సేమ్ టైం సందీప్ రెడ్డి వంగా గారి ఏమంటారు ఆయనకున్న అటు ఆ పాజిటివిటీ కావచ్చు, ఆ క్రిటిసిజం కావచ్చు, ఈ రెండూ కూడా సినిమాకి చాలా ఇంపాక్ట్ ఇస్తాయి. సో దట్ ఆడియన్స్ ఈగర్గా వెయిట్ చేస్తుంటారు. ఇద్దరు పొగడడానికో తిట్టడానికో ఏదో దానికి ఎదురు చూస్తూ ఉంటారు సినిమా కోసం. సో అంత లెవెల్లో ఇంపాక్ట్ ఉంటుంది సందీప్ రెడ్డి వంగా గారి సినిమా అంటే. దీనికి ఎలాగుంటే నెక్స్ట్ యానిమల్ పార్క్కి నేను అనుకుంటున్నా ఏం చేస్తారో ఏందో ఆయన అని. బట్ లెట్స్ చూద్దాం. సో ఇంకా అది పరిస్థితి. సో స్పిరిట్ సినిమా అయితే మనకి లుక్ టెస్ట్ అయిపోయింది. అండ్ ఇంకొక కొద్ది రోజుల్లో డిసెంబర్ 1st వీక్లో మనకు ఫస్ట్ షెడ్యూల్ ఉండే ఛాన్స్ అయితే ఉంది. ఈ సినిమాకి సంబంధించి షూటింగ్ అయితే స్టార్ట్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. అండ్ మేబీ ఈ గ్యాప్లో ఒకవేళ టైం ఉంది అంటే అయిపోయింది అంతా కూడా అనుకుంటే మేబీ వేరే యాక్టర్స్తో ఏమైనా చేయొచ్చేమో షూటింగ్. బట్ ఆ ప్రభాస్ గారిని పెట్టి ఫస్ట్ చేయాలనుకుంటారు కదా. సో అదొకటి ఉంది కదా, అందుకే కొంచెం డిలే అయ్యి డిసెంబర్ 1st వీక్లో షూటింగ్ అయ్యే ఛాన్స్ అయితే ఉందన్నమాట ఫస్ట్ షెడ్యూల్ అయితే. అది మరి పరిస్థితి. అండ్ ఇక రాజాసాబ్ విషయానికి వచ్చినట్టయితే రాజాసాబ్ ఇంకొకటి స్పిరిట్లో ఇంకొకటి కూడా ఉంది. అదేంటంటే ఇందులో ప్రభాస్ గారి క్యారెక్టర్ కొంచెం ఆ నేమ్ కూడా కొంచెం బయటికి వచ్చినట్టుగా కొంచెం తిరుగుతోంది, సర్క్యులేట్ అవుతుంది. అంటే రెడ్డి అనే పేరుతో వస్తుంది అన్నట్టుగా ఒక పేరు వచ్చి పక్కన, అంటే అట్లా లైక్ నిరంజన్ రెడ్డి, లైక్ పేర్లు ఉన్నాయి కదా, చాలా పేర్లు ఉంటాయి. సో అట్లా అనమాట. రేవంత్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి, అట్లా రెడ్డి అంటే సంథింగ్ ఏదో పేరు ముందు పేరు వచ్చి తర్వాత రెడ్డి అన్నట్టు వస్తుంది కదా. సో అట్లా వస్తుందంట. సో కొంచెం పవర్ఫుల్గానే ఉండబోతోంది అన్నట్టుగా అక్కడ మెన్షన్ చేశారనమాట. సో అదొకటి ఉంది. సో లెట్స్ సీ ఏ పేరు పెడతారని మీరు అనుకుంటున్నారో గెస్ట్ చేయండి. ఒకసారి గెస్ట్ చేసి కింద కామెంట్ సెక్షన్లో చెప్పడానికి అయితే ట్రై చేయండి. అండ్ ఇక రాజాసాబ్ విషయానికి వచ్చినట్టయితే రాజాసాబ్ సాంగ్ అప్డేట్ అయితే మనకి ఇవాళ 6/3 అయితే వస్తుంది. అండ్ ఈ సాంగ్ మనకి రేపు రిలీజ్ అవ్వచ్చు, మేబీ 23rd రిలీజ్ అవ్వచ్చు. సో 23rd అంటే ఇంకా సండే రోజు రిలీజ్ అవుతుంది నాకు తెలిసి. ఇంకా సో సండే రోజు రిలీజ్ అవ్వచ్చు. అండ్ ఏ టైంకి అనేది మనకి ఇప్పుడు ఒక అప్డేట్ ఇస్తారు. సో అంతే, ఇంకా అది మరి పరిస్థితి. సో రాజాసాబ్కి సంబంధించిన సెకండ్ ట్రైలర్ కూడా మనకి డిసెంబర్ ఎండింగ్లో వచ్చే ఛాన్స్ అయితే ఉంది, 3rd వీక్లో కానీ 4th వీక్లో కానీ. సో ఆ తర్వాత జాన్ అయింది అండ్ 50 days ఉంది. అదొక పోస్టర్ కూడా రిలీజ్ చేశారు. సో అదంతా కూడా గుడ్ అనమాట. సో స్పిరిట్ సినిమా అయితే మాత్రం గట్టిగా స్టార్ట్ అవబోతుంది. స్టార్ట్ అవ్వడం మామూలుగా అయితే కాదు. అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ డన్, అంటే స్టేజ్ ఈజ్ రెడీ, పర్ఫార్మెన్స్ ఈజ్ బ్యాలెన్స్, అంతే అలా ఉందన్నమాట సిచ్యువేషన్. స్పిరిట్ అయితే వన్స్ దిగారా వచ్చకపోతే స్పిరిట్ సినిమా ఎప్పుడు వచ్చినా కూడా, అంటే మేబీ ఇన్నాళ్ళుగా మనకి ఒక కైండ్ ఆఫ్ డిసప్పాయింట్మెంట్ ఉంటూనే ఉంది. అంటే ఎప్పుడో రావాల్సిన సినిమా ఈ రాజాసాబ్ షూటింగ్ డిలే అవ్వడం, తర్వాత మధ్యలో ఫౌజీ రావడం, ఇవన్నిటి వల్ల కొంచెం డిలే అవుతోంది కదా అనే ఫీలింగ్ మనకు ఉంది. కానీ ఒకటైతే చెప్తా, స్పిరిట్ సినిమా ఎప్పుడు వచ్చినా కూడా అది
బాలీవుడ్ మొత్తాన్ని షేక్ చేస్తుంది యాక్చువల్గా. అంటే యాక్చువల్గా బాలీవుడ్ వాళ్ళందరికీ కూడా సందీప్ రెడ్డి వంగ గారు ఒక నైట్ మేరు, ప్రభాస్ గారు ఒక నైట్ మేరు, 2 నైట్ మేర్స్ కలిసి ఒక డే టైంలో రిలీజ్ అయితే ఎలా ఉంటుంది చూసుకోండి. ఇంకా స్పిరిట్ సినిమా అది. వీళ్ళిద్దరూ 2 పీడకలలు బాలీవుడ్ వాళ్ళకి. వీళ్ళిద్దరూ వెళ్ళి ఒకటే సినిమా తీసి ఒక రోజు రిలీజ్ చేస్తే ఆ రోజు ఇంకా బాలీవుడ్లో ఎవరికి నిద్ర పట్టదు. యాక్చువల్గా ఈయన నాగవంశీ గారు ఒక ఇంటర్వ్యూలో పుష్ప 2కి 84 crore నెట్ వచ్చినప్పుడు బాలీవుడ్లో ఎవరు పడుకోలేదని చెప్పి అన్నారు కదా. అంటే ముంబైలో పడుకోలేదు అన్నట్టుగా ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చారు కదా. అదేమో కానీ ఈ సినిమా రిలీజ్ అయినప్పుడు అసలు పడుకోరు. ఎందుకంటే కలెక్షన్ సంగతి పక్కన పెడితే వాళ్ళకి నిద్ర లేకుండా చేసి వాళ్ళ ఇండస్ట్రీలో వాళ్ళని డామినేట్ చేస్తూ వాళ్ళ స్టార్లతో కాంపిటీషన్కి వెళ్ళి వీళ్ళు పై చేయి సాధిస్తూ అలాంటి కైండ్ ఆఫ్ డామినేషన్ చూపిస్తూ ఉండే పీపుల్. అండ్ బేసిక్గా బాలీవుడ్ అంటే ఇప్పటివరకు మనం ఏది చెప్తే అదే, మనం ఎలాగంటే అలాగే అనే మైండ్ సెట్లో ఉంటూ సడన్గా ఒక రెబల్ లాగా వచ్చి, బేసిక్గా సందీప్ రెడ్డి వంగ ఈజ్ ఎ రెబల్ అండ్ దట్ రెబల్ ఈజ్ కమింగ్ విత్ రెబల్ స్టార్ రైట్ నో. అండ్ రెబల్ ప్లస్ రెబల్ ఈజ్ ఈక్వల్ టు రెబల్ స్క్వేర్. మరి రెబల్ స్క్వేర్ అంటే ఇంక మరి ఎలా ఉంటుంది మరి? ఇంకా చూసుకోండి, ఇక మరి ఊహించుకోండి. మరి బాలీవుడ్ వాళ్ళకి చుక్కలు కనబడక ఏం వద్దు. మరి రైట్ అంతా పడుకోరు, మేడ మీద కూర్చొని అలా చుక్కలు చూసుకుంటా కూర్చుంటారు అంతే. ఇంకా వన్స్ సినిమా రిలీజ్ అయితే ఇదే జరుగుతుంది. అది మరి మ్యాటర్. సో దాట్స్ గైస్, ఇది స్పిరిట్కి సంబంధించిన అప్డేట్స్ అండ్ రాజసాబ్ అప్డేట్. మీకు ఏమనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో దాట్స్ గైస్, దిస్ ద వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, వీడియోని షేర్ చేయనప్పుడు కారణం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. నా ఫాదర్స్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లా. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్స్టాగ్రామ్ ఎవరి మీద అక్కడ వచ్చి ఫాలో అవచ్చు. థ్యాంక్ యూ సో మచ్. బై నెక్స్ట్ వీడియో. బై.